నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉండాలి అన్నా, లేదా చక్కగా ఉండాలన్నా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అనేది ముఖ్యం. హ్మ్. కానీ భర్త చెప్పినట్టుగా భార్య వినాలి అనుకునేది భర్త ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు. హ్మ్. హ్మ్. అదే విధంగా భార్య కూడా అదే విధంగా అనుకుంటుంది. నా భర్త నేను చెప్పినట్టుగా వినాలి అని చెప్పి కొంత ఆశ అనేది ఉంటుంది. అలా ఒకరినొకరు చెప్పినట్టుగా వినుకుంటూ ఉండాలి అంటే భర్త ఏ విధంగా ఉండాలి? ఈవెన్ భార్య ఏ విధంగా ఉండాలి? చాలామంది అనుకునే ఆశ ఇది. ఎలా ఉండాలంటారసలు? ఫస్ట్ చెప్పిన మాట వినాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది ఏమిటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరున్నారు. మీ ఇంట్లో మదర్, ఫాదర్ మాట వింటారు. ఉదాహరణ ఎందుకు వింటారు? వాళ్ళే నన్ను పోషిస్తున్నారు, నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. ఇంకా ఈవెన్ నేనెలా ఉండాలి అనుకున్నా వాళ్ళు నన్ను గౌరవిస్తారు. అదే విధంగా నేను వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ పోషిస్తున్నారు ఉంటాను. కాబట్టి తప్పక వింటున్నారా? అయ్యో! లేదు. అండ్ నాకు వాళ్ళ మీదున్న ప్రేమ అలాంటిది నాకు. ఇంకా వాళ్ళు ఏం చెప్పినా మంచికే చెప్తారనే ఒక థాట్, పాజిటివ్ ఆలోచన. థాట్. అంటే ఏమిటి? మదర్ అండ్ ఫాదర్ కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా మంచికే చెప్తారు. అంటే నా మంచి కోసమే చెప్తారనే థాట్ మీలో ఉంటుంది. అవును. అందుకే సర్వసాధారణంగా ఏంటంటే అంత తొందరగా వినకపోవడం ఎప్పుడో కొంచెం పెద్ద అయ్యాక అంటే కొంతమంది మాత్రమే తల్లిదండ్రులతో విభేదాలు ఉంటాయి తప్ప. అలాగే ఎప్పుడు కూడా భర్త వినాలన్నా, భర్త మాట భార్య వినాలన్నా కూడా ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఏజ్ వచ్చిన తర్వాత వినేటువంటి అంశాలు. ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రుల విషయంలో చిన్నప్పటి నుంచి అలవాటైంది. అవును. పెంచుకుంటూ వస్తున్నారు చిన్నప్పటి నుంచి వస్తున్నారు కాబట్టి ప్రేమ అవన్నీ చూపిస్తుంటారు. ఎవ్రీథింగ్ వాళ్ళ దీనిలోనే వాళ్ళ అధీనంలో చెప్పినట్టుగా ఉంటారు వినాలి కాబట్టి అన్న అది ఆలోచన. అలవాటైపోతుంది. చిన్నప్పటి నుంచి సెక్యూరిటీ వాళ్ళే ఇస్తూ వచ్చారు కాబట్టి. ఇప్పుడు పెద్ద అయ్యేసరికి ఏమవుతుందంటే ఒక ఇగో అనేటువంటిది కూడా ఉంటుంది ఒక యవ్వనావస్థలో. ఒక 25, 23, 30 ఈ ఏజ్లో మ్యారేజ్ అవుతాయి కాబట్టి. అప్పుడు ఏంటంటే ఎవరో ఎక్కడి నుంచో ఒక పర్సన్ మ్యారేజ్ చేసుకున్నాము. ఇప్పుడు నీ మాట నేను వినేదేంటి అనేది స్టార్ట్ అవుతుంటుంది. అది ఎప్పుడు పోతుంది, ఎట్లా పోతుంది అంటే ఎందుకు వినట్లేదు ఫస్ట్. అవతల వాళ్ళు చెప్పినట్టు ఉంది, మనం ఎందుకు వినట్లేదు, మనం చెప్పింది అవతల ఎందుకు వినట్లేదు అంటే ఒకటి వినడానికి ఫస్ట్ అవతల వాళ్ళు చెప్పేది మన మంచిగా అనేటువంటి థాట్ మనలో లేదు ఫస్ట్. ఇప్పుడు మీరున్నారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు ఎవరో తెలియదు మీకు, ముక్కు తెలియదు, మొహం తెలియదు. ఒక క్లినిక్కి వెళ్ళారు, ఏదో ప్రాబ్లం వచ్చిందని. డాక్టర్ గారు ఏం చెప్తారు? అమ్మ మీరు ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి, ఇవి ఈ ఫుడ్ తినండి, ఇట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఉండని చెప్పారు. నువ్వు చెప్పేది నాకేంది అనుకుంటున్నారా? మీ మంచిగా చెప్పారు కాబట్టి వాడుతున్నారు. మా మంచిగా చెప్పారని మీ హెల్త్కి మంచిది కాబట్టి డాక్టర్ గారు చెప్పింది మీరు వింటున్నారు. అంటే ఏమిటి? మీకు ఒక మైండ్లో ఒక సెట్ అయింది ఏంటి? ఇతను మెడిసిన్ చదువుకున్నారు, అందుకని అతను చెప్పింది అతనికి పూర్తిగా దాని గురించి తెలియడం వల్ల ఆయన చెప్పింది నేను వినాలి. వేరే ఆప్షన్ లేదు. నేను బాగుపడాలంటే ఆయన చెప్పింది వినాలి, నా ఆరోగ్యం బాగుపడాలంటే ఆయన చెప్పింది నేను వినాలి, ట్యాబ్లెట్ వేసుకోవాలి, అంతకుమించి ఇంకోటి లేదు. అంతే కదా? అట్లాగే లైఫ్లో ఏమైపోతుందంటే నాలెడ్జ్ మీరు తెలుసుకున్న నాలెడ్జే అవతల మనిషి మీ మాట వినేలా చేస్తుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది, మీరు అవతల వాళ్ళ మీద కేర్ చూపిస్తున్నారన్నప్పుడు మాత్రమే మీరు చెప్పింది వింటారు అవతల వాళ్ళు. ఎలా అంటే ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళారు, చిన్న ఉదాహరణ చెప్తాను. తెలియకుండా ఒక ఏరియాకి వెళ్ళారు మీరు, సంథింగ్ తమిళనాడు ఎక్కడికి వెళ్ళారు, అక్కడ మీకు భాష రాదు. ఒక దగ్గర ఏదో కొంటున్నారు మీరు, సంథింగ్ షాప్లో కొంటుంటే వాడు ఏదో చెప్పాడు, మీరు ఏదో అర్థమే మీరు ఏదో డబ్బులు ఇస్తున్నారు, వాడు టక్కన ఏదో చిల్లర ఇచ్చాడు. పక్కన ఒక ఆమె మీ దగ్గర నిలబడింది. ఆగండి, ఏంటి ఆమె అడిగింది ఏంటి, ఆమెకు తమిళ రాదని మీరు అట్లా ఇబ్బంది పెడుతున్నారా, ఆమెకు మీరు ఎంత చెప్పారు, ఎంత చిల్లర ఇస్తున్నారు, ఆగండి అనగానే వెంటనే ఓహో ఈవిడ నన్ను రక్షించింది కాబట్టి తర్వాత ఈ మాట మీరు వింటారు. మీరు ఇట్లా చేయకండి, మీరు ఎక్కడ ఉంటారంటే పలానా, నేను అక్కడే ఉంటానండి అని పరిచయం పెంచుకున్నాక మీరు ఆ మాట వింటారు. ఎందుకు? ఆమె మిమ్మల్ని రక్షించింది. అంటే భర్త ప్రొటెక్ట్ చేసేవాడంటే భార్య తన మాట వింటుంది. ఎందుకంటే నా ప్రొటెక్షన్ చేసేవాడు. చిన్నప్పుడు ఎలా అయితే తల్లిదండ్రులతో ఒక ప్రొటెక్షన్ని పొందిందో ఇక్కడ కూడా ఒక ప్రొటెక్షన్ అనేటువంటిది ప్రొటెక్షన్ పొందింది. అంటే తను నన్ను కాపాడుతాడు, నాకు ఒక చాలామంది ఉంటుంది. అదేవిధంగా ఒక జంటకు కూడా అమ్మకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు పురుషుడు. అమ్మ ఉండాలి, తండ్రి కంటే కూడా. ఎందుకంటే ప్రతి పర్సన్ అంటే ప్రతి మగవాడికి కూడా ఒక మాతృత్వం అనేటువంటిది కావాలి. ఈ మాతృత్వం అనేటువంటిది
ఎట్లా వస్తుంది? వాళ్ళు పెట్టే ఫుడ్ కానివ్వండి, వాళ్ళు చూసుకునే కేరింగ్ కానివ్వండి, ఏమి ఇష్టమో తెలుసుకుని ఉండడం కానివ్వండి, తల్లి వండుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా తల్లి ఏంటి, ఇంటికి రాగానే ఆనందం రాదు, తిన్నావా లేదా, ఇవే అడుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఫుడ్ రిలేటెడ్ సంబంధంగా కొన్ని కేరింగ్స్ అనేది మదర్ ద్వారా పొందుతుంటాడు. అందుకని మదర్ను విడిచిపెట్టి ఉండడానికి ఇష్టపడ్డు పిల్లవాడు. అదేవిధంగా ఆడపిల్లలు ఫాదర్ని విడిచిపెట్టకుండా ఉండడానికి ఇష్టపడలేరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ. ఈ రెండు గనక ఎక్కడైనా వీళ్ళ నుంచి నేను పొందట్లేదు అని అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ మీద ఒక ఆ ఫీల్ అనేది పోతుంది. మీరు ఎంత భార్యాభర్తలు కొట్టుకున్నా నా కోసం వెయిట్ చేస్తుంది, లేకపోతే నా కోసం నాకు ఇష్టం ఏది ఇష్టమో అది వండి పెడుతుంది, ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నప్పుడు ఆ మనిషి మీద ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాడు హస్బెండ్ ఆ అమ్మాయితో. అదేవిధంగా నాకు ఏదేమైనా సరే నాకు సెక్యూరిటీగా ఉంటాడు, అంటే నన్నంటూ ఎప్పుడు రక్షిస్తుంటాడు అనేటువంటి ఒక ఫీల్ ఉన్నప్పుడు అవతల మనిషి మాట ఎంతో కొంత వినడం జరుగుతుంది. అలా కాకుండా మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ చుట్టాల ముందునే భార్య గురించి ఒక అవహేళనగా మాట్లాడడం, ఇవిడికి అసలు ఏ డ్రెస్సింగ్ సెన్స్ లేదండి, ఏ డ్రెస్ వేసుకుంటుందో తెలియదు, ఏం వండుతుందో తెలియదు, అసలు ఇంట్లో కంపు వండితే అని ఇట్లా పబ్లిసిటీ చేశాను అనుకోండి. అరే అందరి ముందు నా పరువే తీసేశాడు, ఇక నేను ఏం మాట వినాలి? అట్లాగే పురుషుడు కూడా, స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా ఎప్పుడైతే ఎదుటుగా పొగడ్డం కంటే కూడా 10 మంది ముందు ఎప్పుడైతే మీరు ఆ వ్యక్తికి వాల్యూ ఇస్తుంటారో దెన్ ఆటోమేటిక్గా వాళ్ళ మీద రెస్పెక్ట్ అనేది. సొంత తల్లిదండ్రులు కూడా చేసే మిస్టేక్ ఇదే. పిల్లవాడు కొంచెం అల్లరి చేస్తే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తారు, వీడు మాట వినడు, వీడు మొండోడు, వీడు చదవట్లేదు, వీడు అట్లా. తల్లిదండ్రుల మీద కూడా అంటే వాళ్ళ కడుపున పుట్టి వాళ్ళ దగ్గర పెరిగినటువంటి పిల్లవాడికి కూడా నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది తల్లిదండ్రుల మీద ఇట్లా చెప్తే. అలాంటప్పుడు ఎవరినో వివాహం చేసుకుని ముక్కు మొహం తెలియదు, అప్పటి వరకు అసలు ఎవరో పరిచయం లేని వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత ఎందుకు రాదు? అందుకని ఏంటంటే డే 1 నుంచే ఇది ఫస్ట్ పాటించాలి. ఓకే, ఇట్లా 1-2 కాదు, చాలా పాయింట్స్ ఉంటాయి. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఎందుకు వినాలి అనడానికి. మీకు 100% మీ మంచి కోసమే అవతల వాళ్ళు చెప్తారు, మీ మంచి కోసమే అనే పాయింట్ మీ మైండ్లో రానంతసేపు మనం అవతల వాళ్ళ మాట విన్నాము, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అది కాబట్టి ఇది ఫస్ట్ తెలియాలి. అయితే లలితా సహస్రనామాల్లో కానీ జ్యోతిషాస్త్రంలో కానీ మనకి జాతక చక్రంలో ఇద్దరు వ్యక్తులు మ్యాచింగ్ చేసేటప్పుడు ఇదే చూస్తాం. ఫస్ట్ మనస్కారకులు అని ఉంటారు. చంద్రుడు ఉండే నక్షత్రాన్ని తీసుకొని అవి మిత్రులా శత్రువులా, అప్పుడు మనసులు కనెక్ట్ అవుతాయి. కొంతమందికి మనసులకు కాకుండా అట్రాక్షన్ ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యన ఏదో తెలియని ఒక అట్రాక్షన్ ఉంటుంది. అది మార్స్ అండ్ వీనస్ ద్వారా ఏర్పడుతుంది. వీళ్ళ మార్స్ ఎక్కడ ఉన్నాడు, వీళ్ళ వీనస్ ఎక్కడ ఉన్నాడు. కొంతమంది బాగా మాట్లాడుకుని ఉంటారు, వాళ్ళ మెర్క్యూరీస్ కనెక్ట్ అవుతాయి. కొంతమంది కర్మలో కనెక్టివిటీ ఉంటుంది, వాళ్ళకి ఏమీ కనెక్ట్ అవ్వకపోయినా అలా వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్. కొంతమంది జీవులు కనెక్ట్ అవుతారు, కొంతమంది కాలానికి మోక్షానికి కాలపడిన రాహుకేతులు. వీటిలో ఎన్ని ఎక్కువ కనెక్ట్ అయితే వాళ్ళ లైఫ్ అంత బాగుంటుంది. దీంతోపాటు అందులో ఒకరికైనా వివాహ జీవితం బాగోకపోతే అప్పుడు కూడా ఇద్దరి మధ్య సరిగ్గా కనెక్టివిటీ రాదు. అయితే ఇలా ఉన్నప్పుడు ఒక మంచి పార్ట్నర్ రావాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అనే మంత్రం చేసుకోవాలి. అదేవిధంగా వివాహం అయిపోయింది, ఇద్దరి మధ్యనే సరైన సఖ్యత లేదు, అలాంటప్పుడు చేయవలసింది ఏమిటంటే ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. అంటే అమ్మవారు అయ్యవారి యొక్క ఎడమ తొడము, అంకస్త అంటే ఎడమ తొడ మీద కూర్చొని శివుణ్ణి స్వాధీనం చేసుకుంది అని అర్థం. ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకు సంబంధించింది చేసుకుంటూ ఉంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యనే కూడా ఆ యొక్క కళ, వాళ్ళు ఎలా అయితే అమ్మవారు స్వాధీనం చేసుకుందో ఒకరికొకరు ఒకరి మాట ఒకరు వింటే ఎలా ఉన్నారు, మీకు కూడా యోగం పడుతుందని దాని యొక్క ఇది. సో అది చేసుకోవాలి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.